ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 4 సెక్టార్ల నుంచి 43% నమోదైంది పోలింగ్. ప్రొడ్యూసర్ల సెక్టార్ నుంచి 805, స్టూడియో సెక్టార్ నుంచి 66, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 374, ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి 172 ఓట్లు పోలయ్యాయి. 3287 ఓట్లకు గాను పోలైన ఓట్లు 1417. మరో గంటలో ప్రారంభం కాబోతోంది కౌంటింగు. మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ ఉంది. మన ప్యానెల్ని కళ్యాణ్, చెదలవాడ, ప్రసన్న కుమార్ బలపరుస్తుంటే ప్రోగ్రెసివ్ ప్యానెల్కు సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు సపోర్ట్ చేస్తున్నారు. ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, 43% అంటే బెటరా, లేకపోతే మన కంపేరింగ్ విత్ లాస్ట్ టైము ఈసారి తగ్గిందా? ఏమనుకుంటున్నారు టర్న్అవుట్కి సంబంధించి? అలాగే ట్రెండ్ ఎలా కనిపిస్తోంది ఆఫ్టర్ ఎలక్షన్? అంటే ప్రస్తుతం పోలైన శాతం 43, కాకపోతే గతంలో ఇంత కూడా పోల్ అవ్వలేని పరిస్థితి ఉంది. ఈసారి కొద్దిగా పోటాపోటీగా ఒకరి మీద ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకోవటము, ఒకరిని ఒకరు విమర్శించుకోవటం అనేది కొద్దిగా రసవత్తరంగానే జరిగిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఉదయం నుంచి పోలింగ్ మాత్రం చాలా ప్రశాంతంగా జరిగింది. పోలింగ్లో ఎవరి పెద్దగా వాగ్వాదాలు ఏమీ లేకుండా ఎవరికి సంబంధించిన క్యాంపెయిన్ వాళ్ళు చేసుకున్నారు. మొత్తం ఈ పోలైన ఓట్లు 43%, 1417 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో నుంచి ఒక 48 మంది మెంబర్లను మాత్రమే ఎన్నుకుంటారు. ఒక్కో సెక్టార్ నుంచి ఒక్కో విధంగా ఉంటుంది. ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 16 మంది, ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 12 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్స్ నుంచి 12 మంది, వీళ్ళతో స్టూడియో సెక్టార్ సంబంధించి 4. వీళ్ళతో పాటు ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి ఒక్కో సెక్టార్ నుంచి ఒక్కో చైర్మన్, ఇలా మొత్తం 48 మంది సభ్యులను ఎన్నుకున్న తర్వాత ఆ 48 మంది సభ్యుల్లో ఈసారి ఫిలిం ఛాంబర్కి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్ష పదవి వర్తిస్తుంది. కాబట్టి ఆ ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి గెలిచిన వాళ్ళలో ఒక క్యాండిడేట్ని ప్రెసిడెంట్ గాను, మరో క్యాండిడేట్ని సెక్రటరీ గాను ఎన్నుకునే అవకాశం ఎక్కువగా ఉంది. 3 గంటలకు నుంచి ఈ పోలింగ్ కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. 6 గంటల వరకు ఈ ఫలితాలు వెలువడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఆల్ రైట్ లక్ష్మీనారాయణ.